వాళ్ళు వస్తున్నారు. అంతా పోయింది. విద్య నీలాంటి వాడితో ఉండడం కంటే పారిపోవడం మంచిదని తను వెళ్ళిపోయింది. నేను కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళట్లేదు, కుదరట్లేదు. ఇంక కర్మ. రాణి, ఇన్ని రోజుల నుంచి నువ్వు నన్ను ఎంత టార్చర్ చేస్తున్నా భరిస్తూ వచ్చాను. కానీ నాకు కొడుకు జోలికి వస్తే మాత్రం ఊరుకోను. స్కూల్కి వెళ్ళాను. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను నీ నుంచి పర్సనల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకేం కావాలో నీకు తెలుసు, అది ఇచ్చేస్తే వదిలేస్తా. విద్య, ప్రతి నెల వచ్చి ఇలాగే అడుకుంటున్నావు కదా, ఇంకా ఏం కావాలి? నేను జైల్లో ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, అందుకే ఇప్పుడు వచ్చాను. అయినా నేను నీ మీద కొత్తగా ఏం పగ తీర్చుకోవాలి అనుకోవట్లేదు కదా. రోడ్, మరి నా కొడుకుని అడ్డం పెట్టుకొని నన్ను బెదిరించడాన్ని ఏమంటారో? నేను అనుకున్నది జరగకపోతే నేను చేయాల్సింది చేస్తాను అని చెప్పడానికే అలా చేశాను. నీ భవిష్యత్తు మాత్రం నా చేతుల్లోనే ఉంది. విద్య, సినిమా డైలాగ్ కొట్టకు, నీకు అంత సీన్ లే, నాకు తెలుసు. ఎంత కావాలో చెప్పు, మొహన కొట్టి వెళ్ళిపోతాం. ప్రతిసారి 10,000 20,000 అడగటం నాకు కూడా కష్టంగానే ఉంది. అందుకే ఒకేసారి ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్నామని వచ్చాను. అంటే